ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ఇది యెహోవా దేవుడు మరి అబ్రాముతో చెప్పినటువంటి మాటలు. నీకును నాకును మధ్య నా నిబంధనను స్థిరపరిచి నేను అత్యధికంగా అభివృద్ధి పరుస్తానని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమి నిబంధన చేశాడు దేవుడు, అబ్రహాంతో ఏమి నిబంధన చేశాడు అనే విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆదికాండంలోనే 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తున్నాడు. 12వ అధ్యాయం 2వ వచనము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆయన మరి తన పితరుల దేశంలో నుండి నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళమని చెప్పినప్పుడు ఆ బయలుదేరి వచ్చే ముందు దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేస్తున్నాడు. నేను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామము నేను గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని ఆ రోజున వాగ్దానం చేశాడు అబ్రహాంతో. ఆ వాగ్దానం చేసిన మాట ప్రకారం అబ్రహామును ఎంతగానో దేవుడు ఆశీర్వదించారు. అతనికి ఏమీ కొదువు కొరత లేకుండా సర్వసమృద్ధి ఇవ్వటం మాత్రం కాకుండా అతని సంతానాన్ని అత్యధికంగా ఆశీర్వదించాడు. ఆదికాండం 13వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే, నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును అని. ఎట్లా అంటే ఇసుక రేణువుల వలె నేను విస్తరింపచేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మరి ఎంతగానంటే ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ అబ్రహాముల నుంచి వచ్చిన సంతానంగా నలుమూలల మరి అభివృద్ధి చెంది విస్తరించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఆదికాండంలోని 15వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూస్తే, ఆ దినమంది యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశం అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీలను, పెరిజ్జీలను, ఎఫ్రాయియులను, అమోరీలను, కనానీలను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానం నాకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాను. చూసి వీళ్ళందరినీ అబ్రహాం సంతానానికి దేవుడు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన వాగ్దానాన్ని ఎన్నడూ మరిచే దేవుడు కాదు కాబట్టి, ఆయన వాగ్దానం ప్రకారం అబ్రహామును ఎంతగానో విస్తరింపచేసి, అంత మాత్రమే కాదు, తనకి అబ్రాహాము మరి పిల్లలు లేనప్పుడు ఎంతో దిగులుతో ఉన్న సమయంలో ఒకనొక సందర్భంలో అయితే, నీ దాసుడు నాకు ఏమి ఇచ్చినా కూడా నాకు సంతోషమే ఉందయ్యా, నా ఇంటి పెద్ద దాసుడైనటువంటి మరి ఎలియాజరే కదా నా ఆస్తికి వారసుడు అని చెప్పని బాధపడిన సందర్భం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో దేవుడు అబ్రహాముకు దర్శనం ఇచ్చి మాట్లాడి వాగ్దానం చేసి, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతాన్ని విస్తరింపచేస్తానని, ఇసుకరేణువులు విస్తరింపచేస్తానని చూపించి అన్నమాట ప్రకారం నిబంధన స్థిరపరిచి అబ్రహామును ఎంతగానో విస్తరింపచేశాడు. మరి ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, నేను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు అని చెప్పని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అన్నమాట ప్రకారం ఆ నిబంధన స్థిరపరిచాడు. అబ్రహాంతో కాదు ప్రియులరా, ఈ రోజున వాక్యుడిని నాతో నీతో కూడా దేవుడు ఒక వాగ్దానం మన జీవితాల్లో చేశాడంటే ఎన్నటికీ దాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. తప్పకుండా ఆ వాగ్దానం జీవితాన్ని నెరవేర్చి స్థిరపరిచే దేవుడు కాబట్టి ఉదయకాలం మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, అబ్రహాముకు నిబంధన చేసి దాన్ని నెరవేర్చే ఒక దేవా, నా జీవితం ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చమని
ప్రభు సన్నిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ అబ్రహామును ఆశీర్దిస్తారని వాగ్దానం చేశారు. నిబంధన స్థిరపరిచి బహుగా ఆశీర్వదించారు. జనములకు తండ్రిగా చేశారు. మా జీవితాల్లో కూడా ప్రభు ఎన్నో వాగ్దానాలు మా జీవితాల్లో చేశారు నాయన. వాటిని స్వతంత్రించుకునే సిద్ధపాటు మాకు దయచేయండి. మా అవిధేయతలను క్షమించి మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. నీ కృప పాత్రలుగా చేయండి. దినదీవులతో నింపండి. మా రాకపోకలో ప్రయాణాల్లో తోడుగా ఉండండి నాయన. మా పనిపాట్లు నీ కాపుదలు దయచేయండి. ఈ దినం తండ్రి బర్త్డే మ్యారేజ్ చేసుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ఆయన. ఈ దినం ప్రతివారి అవసరం అక్కరి మీ నామలో తీర్చి మనందరినీ కృపాస్తంలో కాచి భద్రపరచమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.